సేవకు వచ్చిన కొత్తలో ఒక పాట రాశాను. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ఇదిగో దేవా నా జీవితం నీ సేవలో ఆనార్పణం. ఇదిగో దేవా నా జీవితం నీ సేవలో ఆనార్పణం. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ఓ ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తొలిటి రోజులు అవి. నాకు ఎవ్వరూ పరిచయం లేదు, ఇక్కడ ఎవరూ తెలియదు. నాకు అయోమయంగా ఉండేది. ఇంకా ఎవరితో మాట్లాడాలో నాకు తెలుగు భాష వచ్చేది కాదు. సేవకులున్నా నాకు మాట్లాడడానికి భాష వచ్చేది కాదు. వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు, నేను చెప్పేది వాళ్ళకు అర్థమయ్యేది కాదు. జీవితం అంత అయోమయంగా శూన్యం అనిపించేది, అంత అంధకారం అనిపించేది. ఏం చెయ్యాలో తోచేది కాదు, ఏ నిర్ణయాలు చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఉండేవాళ్ళు సేవకులు, కానీ పాప వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. ఏదో కొద్ది గొప్ప అర్థం చేసుకుంటాను, కానీ ఆ స్నేహితుడితో మాట్లాడినట్లు ఎవరు ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఒక్కడనే నేను శారదాకాలంలో మేడ మీదకి వెళ్ళిపోయి ఒక్కడనే చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఒక్కడనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడున్న స్తంభాలను పట్టుకొని అలాగే ఏడుస్తూ ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు అయ్యా అందరిని వదిలేసాను. తల్లిని, తండ్రిని, నా స్నేహితుల్ని, నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి వచ్చేసాను. తల్లిదండ్రులు లేరు అందుబాటులో, రక్త సంబంధికులు లేరు, నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి వచ్చేసాను. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, లెటర్లు లేవు, ఎవరు లేరు, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు నేను రాశాను అక్కడ మేడ మీద కూర్చొని, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఆయన స్నేహితులైతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన ఎద్దకు వెళ్తారు, ఆయన వెంట వెళతారు. ఆయన స్వరం విన్నప్పుడు మనకు మిక్కిలి సంతోషం కలుగుతుంది. ఆమేన్. మీ సేవకు వచ్చిన కొత్తలో ఒక పాట రాశాను. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ఇదిగో దేవా నా జీవితం నీ సేవలో ఆనార్పణం. ఇదిగో దేవా నా జీవితం నీ సేవలో ఆనార్పణం. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా,
దీనదయాళుడా ఓ దైవకుమా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ఓ ప్రాణనాథుడా, దీనదయాళుడా దైవకుమా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తొలిటి రోజులు అవి. నాకు ఎవ్వరూ పరిచయం లేదు, ఇక్కడ ఎవరూ తెలియదు, నాకు అయోమయంగా ఉండేది. ఇంకా ఎవరితో మాట్లాడాలో నాకు తెలుగు భాష వచ్చేది కాదు. సేవకులున్న నాకు మాట్లాడడానికి భాష వచ్చేది కాదు. వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు, నేను చెప్పేది వాళ్ళకు అర్థమయ్యేది కాదు. జీవితం అంత అయోమయంగా శూన్యం అనిపించేది, అంత అంధకారం అనిపించేది. ఏం చెయ్యాలో తోచేది కాదు, ఏ నిర్ణయాలు చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఉండేవాళ్ళు సేవకులు, కానీ పాప వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. ఏదో కొద్ది గొప్ప అర్థం చేసుకుంటాను, కానీ ఆ స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఒక్కడనే నేను శారదాకాలంలో మేడ మీదకి వెళ్ళిపోయి ఒక్కడనే చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఒక్కడనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడున్న స్తంభాలను పట్టుకొని అలాగే ఏడుస్తూ ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు అయ్యా అందరిని వదిలేసాను, తల్లిని, తండ్రిని, నా స్నేహితుల్ని, నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి వచ్చేసాను. తల్లిదండ్రులు లేరు అందుబాటులో, రక్త సంబంధికులు లేరు, నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి వచ్చేసాను. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, లెటర్లు లేవు, ఎవరు లేరు, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు నేను రాశాను అక్కడ మేడ మీద కూర్చొని, ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఆయన స్నేహితులైతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన ఎద్దుకు వెళ్తారు, ఆయన వెంట వెళతారు. ఆయన స్వరం విన్నప్పుడు మనకు మిక్కిలి సంతోషం కలుగుతుంది.